అరసై నిర్వహిస్తున్నటువంటి సాహిత్య ఉపన్యాసాలు కార్యక్రమాల్లో మనం గత వారంతో 200వ ఘట్టాన్ని పూర్తి చేసుకున్నాం. గ్రంథాలయోద్యమ సదస్సు ఇతర కారణాల వల్ల గత వారం అంతకు ముందు వారం 2 వారాలుగా ఈ కార్యక్రమాలకి కొంచెం విరామం వచ్చింది. మళ్ళీ ఈ వారం నుంచి కార్యక్రమాలని ప్రారంభించుకుంటున్నాం. 201వ కార్యక్రమంగా ఈరోజు వీరేశలింగ యుగం కవిత్వ వేది అనే పేరుతో కల్లూరి వెంకటనారాయణరావు గారి రచన వీరేశలింగ యుగం గురించి పరిచయం అవసరం లేని సాహిత్య విమర్శకులు పెద్దలు ఘట్టంరాజు అశ్వత్థనారాయణ గారి ప్రసంగాన్ని మనం ఈరోజు వినబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ గారిని మనందరి పక్షాన ఆహ్వానిస్తున్నాను. వారు అశ్వత్థనారాయణ గారి గురించి పరిచయం చేస్తారు. ఆ గ్రంథం గురించి ఆయన పరిచయం చేస్తారు కాబట్టి నేను ఆ వివరాల్లోకి వెళ్లకుండా కార్యక్రమాన్ని అధ్యక్షుల వారికి అప్పచెప్తున్నాను. వారిని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. శివప్రసాద్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీరు అన్మ్యూట్ చేసుకోండి. శివప్రసాద్ గారు మ్యూట్లో ఉన్నారు. మ్యూట్లో ఉన్నారు శివప్రసాద్ గారు. హలో, ఓకే, మాట్లాడండి. ఇప్పుడు వినపడుతుంది కదా. జూమ్ వేదిక మీద ఉన్నటువంటి అరసం మిత్రులకు, సాహిత్యాభిమానులకు, ఇతర పెద్దలకు అందరికీ నమస్కారం. ఈరోజు 201వ కార్యక్రమంగా వీరేశలింగ యుగము ఒక పరిశీలన అనే అంశం మీద ఘట్టమరాజు అశ్వత్థనారాయణ గారు మాట్లాడబోతున్నారు. వారి పరిచయాన్ని క్లుప్తంగా చేయటం బాధ్యతగా నేను చేస్తున్నాను. అశ్వత్థనారాయణ గారు 1945లో అనంతపురం జిల్లాలో జన్మించారు. 1వ తరగతి నుంచి BA దాకా అక్కడే చదివారు. హై స్కూల్ చదివే రోజుల్లోనే వారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి సారస్వత లోకం చదివి ఎంతో ప్రభావితులయ్యారు. తరువాత 1965లో ఆయన అనంతపురం ప్రభుత్వ కళాశాల నుంచి BA స్పెషల్ తెలుగు ప్రథమ శ్రేణిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సర్వప్రథములుగా ఉత్తీర్ణులయ్యారు. BA 2వ ఏడాదిలో కూడా ద్వితీయ భాష తెలుగులో సర్వప్రథములుగా అశ్వత్థనారాయణ గారు విజయం సాధించారు. వారు డాక్టర్ నందూరి కృష్ణమాచార్య అంతేవాసుల్లో ఒకరు. మధ్యప్రదేశ్లోని సాగర విశ్వవిద్యాలయం నుంచి MA హిందీలో మొదటి శ్రేణిలో పాస్ అయ్యారు. విమర్శక శ్రేష్ఠులు ఆచార్య నంద దులారే వాజ్పేయి శిష్యులుగా వారు వర్ధిల్లారు. బెంగళూరులోని డిగ్రీ కళాశాలలో 36 సంవత్సరాల పాటు హిందీ ఉపన్యాసకులుగా పనిచేశారు. అక్కడే బెంగళూరులోనే ప్రస్తుతం వారు స్థిరపడ్డారు. 1978 నుంచి అనామిక అనే పత్రికలో విజయవాడలో అప్పట్లో వచ్చేది. ఆ పత్రికలో సమీక్షా వ్యాసాలు మొదలుపెట్టి ఆ తర్వాత ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, తర్వాత ఈనాడు మొదలైనటువంటి అనేక పత్రికల్లో సుమారు 300 దాకా వారు సమీక్షా వ్యాసాలు రాయటం జరిగింది. ఆ తర్వాత వారి సాహిత్య కృషి గురించి చెప్పుకోవాలంటే వారు అనంతరాగం రాళ్లపల్లి అభినందన సంచికని సంపాదక వర్గంలో ఆయన కూడా ఒకరు. తర్వాత రాళ్లపల్లి పీఠికలు, రాళ్లపల్లి సాహిత్య సంగీత వ్యాసాలు,
తర్వాత వదరుబోతు వ్యాస సంపుటి, ఆలు చిప్పలు ఆణిముత్యాలు గేయ సంకలనం సంపాదకత్వంలో ఆయన భాగం పంచుకున్నారు. తర్వాత త్వరలో వీరి వ్యాసాలన్నీ కలిపినటువంటి ఒక సంపుటి ఎంఎస్కో ద్వారా త్వరలో వెలువడనున్నదని తెలుస్తోంది. ఆ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మన వేదిక మీద వీరేశలింగ యుగము ఒక పరిశీలన గురించి మాట్లాడటానికి ప్రసంగం చేయవలసిందిగా ఘట్టమరాజు అశ్వత్థనారాయణ గారిని ఆహ్వానిస్తూ వారికి నమస్కారం తెలియజేస్తున్నా. నమస్తే అండి. సార్ ఈ పెనుగొండ గారు ఈ యుద్ధ కాల్పుల విరమణ వీటి గురించి ఒక నిమిషం సంతాప తీర్మానం ప్రకటిస్తారు. చనిపోయినటువంటి ఓకే, అట్లాగే ప్రకటించండి. పెనుగొండ గారు. ఓకే ఓకే వినిపిస్తుందా? వినిపిస్తోంది. మిత్రులారా, ఇటీవల పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడి గురించి మనం గత అంతర్జాల సమావేశంలోనే వాళ్ళందరికీ సంతాపాన్ని ప్రకటించాం. అయితే భారతదేశం ఈ ఉగ్రవాద తత్వాన్ని నిరసిస్తూ పర్యాటకుల మీద జరిగిన దాడుల్ని పరిశీలిస్తూ యుద్ధం ప్రకటించింది. భారత పాకిస్తాన్ యుద్ధం 2 రోజుల పాటు జరిగింది. అమెరికా జోక్యంతో ఈ యుద్ధం ముగిసిందని చెప్పి, అయితే యుద్ధం ముగిసింది కానీ పాకిస్తాన్ ఉల్లంఘనలు చేస్తుందని కూడా మనం పత్రికల ద్వారా సమాచార వ్యవస్థ ద్వారా తెలుసుకుంటున్నాం. ఈ జరిగిన యుద్ధంలో కొందరు సైనికులు మృతి చెందారు. అందులో తెలుగువారు కూడా ఉన్నారు. నాయక్ అనే అబ్బాయి ఉన్నారు. అలాగే ఇతర ప్రాంతాలకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన సైనికులు పాకిస్తాన్ చేసిన దురాక్రమణలో నష్టపోయిన వారు, మృతి చెందిన వారు కూడా ఉన్నారు. వారందరికీ మనం సంతాపం ప్రకటిద్దాం. మరొక విషయం ఏంటంటే, ఇది ఈ యుద్ధాలు ఇవన్నీ ప్రశాంత వాతావరణాన్ని, శాంతిని మనం అభిలషిస్తుంటాము. యుద్ధాలనేవి 2 దేశాలకు నష్టం కలిగిస్తాయి. భవిష్యత్తులో కూడా ఒక నిర్మాణాత్మకమైన సంధి, శాంతి ఒప్పందాలు భారత పాకిస్తాన్ మధ్య జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇవి మతోన్మాదానికి, మత విద్వేషాలకు కూడా ఈ యుద్ధాలు, ఈ దాడులు, ఈ దురాక్రమణలు ఉపయోగపడకూడదని చెప్పి భారతీయులంతా ఏకమని చెప్పి మనం ప్రచారం చేయాల్సిన బాధ్యత కూడా సాహిత్యవేత్తలుగా మనం మీద ఉంది. ఈ 2 రోజులు జరిగిన దురాక్రమణలో, పాకిస్తాన్ జరిపిన దురాక్రమణలో చనిపోయిన సైనికులకు, అలాగే కొందరు మామూలు ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు, నచ్చిపోయారు, చనిపోయారు. వారందరికీ మనం సానుభూతిని అభ్యర్థి సంఘం ద్వారా ప్రకటిస్తున్నాము. వారందరికీ జోహార్లు అర్పిస్తూ మనం కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. జోహార్. బాయ్. సార్ గారు చెప్పండి సార్. మీరు ప్రారంభించండి సార్. సరే సార్. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రైతుల సంఘం వారు నన్ను వీరేశలింగం గురించి ప్రసంగించమని కోరారు. అందుకు వాళ్ళందరికీ నా కృతజ్ఞతాపూర్వక వందనాలు. ఈ సభకు అధ్యక్షత వహించిన వల్లూరి శివప్రసాద్ గారికి, అభ్యుదయ రైతుల సంఘం కార్యదర్శి ఆనంద్ గారికి, ఆంధ్రప్రదేశ్ అరసం అధ్యక్షులైన నా 50 ఏళ్ల నాటి నా చిరకాల మిత్రులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి నమస్కారాలు చేస్తూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. ప్రబుద్ధ, ప్రఖర
విమర్శకులైన కెవి రమణారెడ్డి గారు 40 ఏళ్ల క్రితం హైదరాబాద్ లోని యువ భారతి సంస్థ ప్రచురించిన రచన అనే పుస్తకంలో ఒక వ్యాసం రాస్తూ 52వ పుటలో ఇలాగన్నారు: విమర్శకుని సాయం లేకుండా గొప్ప రచన కూడా నిర్లక్ష్యం వాతపడి మాటుపడి ఉండవచ్చు అన్నారు. అంటే ఒక కావ్యం కానివ్వండి, నాటకం కానివ్వండి, విమర్శనా కృతి కానివ్వండి, పాఠక వర్గానికి పరిచయం కావాలంటే, పాఠకుల మన్ననలు పొందాలంటే దాని గుణదోషాల గురించి చర్చిస్తూ దాని వైశిష్ట్యాన్ని ప్రతిపాదించి వివరించే ఒక వ్యక్తి ఉండాలంటారు. అయితే ఆధునిక యుగంలో కొంతమంది రచయితకు పాఠకునికి మధ్య ఈ విమర్శకుడు కానీ సమీక్షకుడు కానీ పాల్గొనవలసిన అవసరం లేదని కూడా అన్నారు. అది ఏమైనా కానివ్వండి, కెవి రమణారెడ్డి గారితో నాకు అల్ప స్వల్ప పరిచయం ఉన్నది. వారి ఈ మాటలు మరొక్క మారు ఉద్ఘాటిస్తూ అంటాను: విమర్శకుని సాయం లేకుండా గొప్ప రచన కూడా నిర్లక్ష్యానికి గురి అయి మాటుపడి ఉండవచ్చు అన్నారు. అలా అన్న వారి అమూల్యమైన మాటకు, అమూల్యమైన వక్తవ్యానికి ప్రముఖమైన ఉదాహరణ కవిత్వ వేది కల్లూరి వెంకటనారాయణరావు గారు 1965లో రచించిన శ్రీ వీరేశలింగి యుగం అనే విమర్శనాకృతి. కవిత్వ వేది కల్లూరి వెంకటనారాయణరావు గారు 1902లో అనంతపురంలో జన్మించారు. తర్వాత అనంతపురం సీడెడ్ డిస్ట్రిక్ట్ కాలేజ్, నేటి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ బిఏ పాస్ అయిన తర్వాత 25లో రాజమండ్రిలోని ట్రైనింగ్ కాలేజీలో ఎల్టీ శిక్షణ పొందారు. అప్పుడే అక్కడ ఉపాధ్యాయులుగా ఉన్న డాక్టర్ చిలుకూరి నారాయణరావు గారి సలహా మేరకు భక్తపోతన మీద విమర్శనాకృతి రాయకుండా ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహాన్ని రచించేందుకు పూనుకొని 3 నెలల అవధిలో ముగించారు. 1928లో చిలుకూరి వారి సిఫారసు మీద వావిళ్ళ వారు ఆ పుస్తకాన్ని వేశారు. దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు సాహిత్య ప్రపంచంలో అది అద్వితీయ విమర్శనా కృతిగా విరాజిల్లింది. కానీ తర్వాత ఆయన దాదాపు 3 దశాబ్దాల పాటు నిశ్శబ్దత వహించి 1965లో వీరేశలింగం అనే విమర్శనా కృతిని రచించారు. ఇది ప్రచారం పొందకపోవడానికి కారణము ఆయన ఏమాత్రము శ్రద్ధ వహించకపోవడము, పైగా అది అనంతపురం పొలిమేరలు దాటి వెళ్ళిన ఆ స్థితి కూడా లేకపోవడం కలిగింది. ఇది మన తెలుగు జాతి, తెలుగు సాహిత్య ప్రపంచం యొక్క దురదృష్టమనే భావించాలి. ముఖ్యంగా ఈ పుస్తకాన్ని గురించి మాట్లాడే ముందుగా నేను కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను. ఈ పుస్తకము 246 పేజీలతో ఉంది. దీన్ని కల్లూరి వెంకటనారాయణరావు గారే ప్రచురించారు. దాతల విరాళాల వల్ల దీనికి పీఠికలు రాసిన 2 మహనీయులు కూడా సామాన్యమైన వ్యక్తులే కానీ అసామాన్యమైన పండితులు కాదు. ఒకరు పి వెంకటాచలం గారు, సాయిబాబా నేషనల్ హైయర్ సెకండరీలో తెలుగు ప్రధాన అధ్యాపకులు. రెండవ వారు పొట్టి శ్రీరాములు తెలుగు హై స్కూల్లో సంస్కృత పండితులైన బాల విశ్వనాథ్ శర్మ గారు. దీని ద్వారానే వారు ఒక విధంగా నిర్వేద స్థితిలో ఉన్నారని తెలిసిపోతుంది. ఏది ఎట్లున్నా కానీ ఈ పుస్తకానికి రావాల్సినంత ప్రసిద్ధి, పేరు పెంపులు రాకపోయాయి. దాని గురించి మనము ఇప్పుడు చింతించి దానికి కారణాలు వెతకడం అనవసరమని భావిస్తున్నాను. ముఖ్యంగా ఆయన ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు. దీన్ని ఆయన 7 ఉల్లాసాలుగా అంటే అధ్యాయాలుగా విభజించారు. తర్వాత
ఎనిమిదవది అయిన తర్వాత సింహావలోకనం కూడా చెప్పారు. వీరేశలింగాన్ని యుగకర్తగా భావించారు చాలా మంది. అయితే ఆధునిక సాహిత్యానికి వీరేశలింగం యుగకర్తన లేక గురజాడ అప్పారావు గారి యుగకర్తన చర్చలు జరిగాయి. అలాగే ఆధునికాంధ్ర కవిత్వానికి యుగకర్త రాయప్రోలు సుబ్బారావు గారా లేక గురజాడ గారా అన్న విషయాలు కూడా గొప్ప చర్చకు అవకాశం ఇచ్చాయి. ఇప్పుడు చెప్పడం ఏమిటంటే వీరేశలింగ యుగము గురించి రాస్తూ వీరేశలింగను ఒక యుగకర్తగా భావించి ఆయన ఈ పుస్తకాన్ని రాశారు. దీన్ని ఆయన 8 అధ్యాయాలుగా ఉల్లాసాలుగా విభజించారు. అంటే ప్రథమోల్లాసము, ద్వితీయోల్లాసం అన్నారు. కానీ ఇవి చెప్పాలంటే ముఖ్యంగా కవిత్వ వేది కల్లూరి వెంకటనారాయణరావు గారి తెలుగు భాష గ్రాంధికమైన, చాలా స్పష్టంగా ఉంటుంది, సరళంగా ఉంటుంది, ఆలోచనాత్మకంగా ఉంటుంది. నిరర్థకమైన పదాలు ఏమాత్రం కనపడవు. చాలా అర్థవంతమైన, గంభీరమైన ఆలోచనను రేకెత్తించే విధంగా ఉంటాయన్న మాటలు. ఈ 8 ఉల్లాసాలను పేర్లు పేర్కొంటాను, తర్వాత వాటి గురించి విడివిడిగా నేను చెప్తానన్నమాట. మొట్టమొదటి ఉల్లాసము ప్రాచీనాంధ్ర సాహిత్య స్వరూపం. రెండవది 19వ శతాబ్దపు కాలదేశ పరిస్థితులు. మూడవది వాంగ్మయ సాహిత్య పరిమితి. నాలుగవది 19వ శతాబ్ది యుగ లక్షణాలు, వాంగ్మయ కారైతులు. ఐదవది 19వ శతాబ్ది సారస్వత దీపకులు. ఆరవది 19వ శతాబ్ది సాహిత్య వీధులు. ఏడవది ఆరవ దానిలో దీన్ని 4 భాగాలకు విభజించారు. నాటకకర్తల గురించి, మార్గ కవుల గురించి, దేశ కవుల గురించి, గద్య కవుల గురించి రాశారు. ఏడవది 19వ శతాబ్ది వాంగ్మయంలో సాహిత్య పరిణామాలు అన్నారు. తర్వాత సింహావలోకనం. ముఖ్యంగా ప్రథమోల్లాసములో ఏమిటంటే సుమారు 15 పేజీల వరకు విస్తరించిన ఈ అధ్యాయంలో కల్లూరి వెంకటనారాయణరావు గారు నన్నయ్య దగ్గర నుంచి 19వ శతాబ్దం వరకు జరిగిన వర్ధిల్లిన తెలుగు సాహిత్యాన్ని గురించి మాట్లాడారు. దీనిలో ముఖ్యంగా ఆయన రచించిన 1928లో రాసిన ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహంలోని మాటలే ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల మాత్రము ఇక్కడ తన స్వీయ అభిప్రాయాల్ని కొద్దిగా సూచనాప్రాయంగా ఆయన రాశారు. ముఖ్యంగా ఈ ప్రథమోల్లాసంలో రాస్తూ ఆయన ఒక మాట అంటారు, చాలా తెలుగు సాహిత్యంలో 9 కావ్యాలు ఉన్నాయని, మామూలుగా ఆముక్తమాల్యద, తిక్కన భారతము వగైరాలను పేర్కొంటూ సీతారామాంజనేయ సంవాదం కూడా ఒకటి అన్నారు. తర్వాత నాచన సోముని గురించి రాస్తూ ఆయనను తిక్కనకు దీటైన వాడు అంటారు. రాళ్లపల్లి వారు నాచన సోముడు ఎర్రాప్రగడలో ఎవరు గొప్పవారంటే ఎర్రన వైపే మొగ్గు చూపితే, ఈయన మాత్రము ఆ విషయాన్ని గురించి ఏకీభవించకుండా నాచన సోముని వైపే మొగ్గు చూపుతాడన్నమాట. ముఖ్యంగా తర్వాత దక్షిణాంధ్రిక వైశిష్ట్యాన్ని చెప్తూ, అలాగే ఈ 18వ శతాబ్దంలో ఈ క్రైస్తవ మత ప్రచారం వచ్చి ఏ విధంగా హిందువులు మతాంతరీకరింపబడ్డారు, వాళ్ళు రాసిన కృతులు వాటి గురించి మాట్లాడతారు. ముఖ్యంగా ఈ 18వ శతాబ్దపు వైశిష్ట్యాన్ని గురించి చెప్తూ అప్పుడు గద్య రచనలు ఎక్కువ వచ్చాయంటారు. ఇది తర్వాత రెండవ ద్వితీయోల్లాసము. ద్వితీయోల్లాసంలో దేశకాల పరిస్థితుల గురించి ఆయన మాట్లాడతారు. ఆయన ఏమంటాడంటే ముఖ్యంగా కల్లూరి వెంకటనారాయణరావు గారి విమర్శనా కృతుల్లో గమనింపదగిన అంశం ఏమిటంటే, సాహిత్యము ఎప్పటికీ సాంఘిక ఆచార వ్యవహారాల, సాంఘిక పరిస్థితుల దర్పణంగా ఉండాలి అంటారు. సాహిత్యము సాంఘిక దృక్పథం లేకపోతే దానికి విలువ తక్కువ అవుతుంది అంటారు. అది అంత ప్రత్యక్షంగా, అంత నేరుగా, సాధారణంగా సాహిత్యానికి సంఘానికి ఉన్న సంబంధము
సాహిత్య ప్రయోజనాలను పేర్కొన్న తెలుగు సాహిత్య చరిత్ర కర్తలు తక్కువనే చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ ద్వితీయోల్లాసంలో సాంఘిక పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆ ఆ ఒక్క మాట అంటారు, ఆ దేశక ముఖ్యంగా ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించినప్పుడు మనకు కొన్ని నష్టాలు కలిగించారు, లాభాలు కలిగించారు అంటూ ఆయన ఒక మాట అంటాడు. మనకు ఆంగ్లేయ భాష సాహిత్య ప్రపంచమునకు ఒక విజ్ఞాన భిక్ష పెట్టినది అంటారు. ఆంగ్ల భాష ద్వారా మన సాహిత్యంలో ఎన్నో కొత్త ప్రక్రియలు పుట్టుకొచ్చాయి. మన ఆలోచన దృష్టిని కూడా అది ఒక మంచి దిశకు మరల చేసింది అంటారు. తర్వాత ఆంగ్లేయులు మత ప్రచార దృష్టితో కావచ్చు, పరిపాలన సౌలభ్యం దృష్టితో కాబట్టి దేశమంతటా అంటే ముఖ్యంగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని మన ఆంధ్ర ప్రాంతాలన్నింటిలోనూ పాఠశాలను ఆంగ్ల పాఠశాలను స్థాపించారు, కళాశాలను స్థాపించారు అని చెప్తూ అంటారు. తర్వాత అదే సందర్భంగా ఆ ఆంగ్ల భాషా ప్రభావం వలన మన హిందువులలో ఇంగ్లీషు చదువుకున్న వాళ్ళలో వచ్చిన భావ పరివర్తనము, క్రైస్తవ మత వైశిష్ట్య అన్ని గుర్తించడము, హిందూ మతంలోని దోషాలను వెలిబుచ్చడము మొగైరా విషయాలంతటి గురించి చెప్పి అంటారు. దానికి విరుద్ధంగా ముఖ్యంగా ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం వచ్చి హిందూ మత ఉద్ధరణకు పూనుకున్నదే అనే విషయం చెప్తారు. తర్వాత తృతీయోల్లాసం అంటే 3వ అధ్యాయంలో ఆయన ఒక విషయాన్ని చాలా సునిశ్చితంగా పరిశీలన చేస్తారు. మనము వాంగ్మయము, సారస్వతము, సాహిత్యము వీటిని పర్యాయ పదాలుగా సమానార్థకాలుగా వాడుతున్నాము. కానీ కొంతమంది సాహిత్యం అంటే ఏమిటి, సారస్వతం అంటే ఏమిటి, వాంగ్మయం అంటే ఏమిటి అన్ని వాటిని విడదీసి చెప్పారు. ఇతను ఏమంటాడంటే వాంగ్మయం అంటే సాహిత్య గ్రంథాలే కాకుండా శాస్త్ర గ్రంథాలు, ఖగోళ శాస్త్రము, భూగోళ శాస్త్రము, భౌతిక మొదలైన విషయాలు వచ్చి వాక్ తో కూడుకున్నవన్నీ ఉంటాయి, సమాజానికి ఉపయోగపడి ఉంటాయి అంటూ సాహిత్యానికి వాంగ్మయానికి ఆయన ఒక ముఖ్యమైన అంతరాన్ని, భేదాన్ని ఈ విధంగా చెప్తారు. మొత్తము పైన ఉన్నత భావానుభూతి, కళా విశిష్టమైనచో కృతి ఎప్పటికైనా ప్రజానురాగము పడేయగలదని సాహిత్య స్వభావం అట్టిది అంటాడు. ముఖ్యంగా ఆయన ఏమంటాడంటే సాహిత్యములో ఉన్నత భావానుభూతి, ఉదాత్త భావాలు ఉండాలి. అవి వాటికి తోడు భావ గాంభీర్యము, భావ ఔన్నత్యంతో పాటు కళా దృష్టి, కళా పటిమ కూడా ఉంటే అవి ఎప్పటికైనా పాఠకుల్ని అలరిస్తాయి, వాళ్ళ మనసులో ముద్ర వేయించుకుంటాయి అనే మాట అంటాడు. తర్వాత అక్కడ ఈయన ఒక పదాన్ని వాడతారు, ముఖ్యంగా సారస్వత దీపకులు అంటారు. సారస్వతాన్ని ఉద్దీపనం చేసేవాళ్ళు, వ్యాపింపజేసేవాళ్ళు, సాహిత్యానికి ప్రచారం కల్పించేవాళ్ళని వీళ్ళని మనము ఇంకా మరింత స్పష్టంగా చెప్పాలి అంటే వైతాళికులు అంటారు. వైతాళికులు అనే పదం అంటే ఒక యుగాన్ని తమ రచనల చేత, తమ నడవడి చేత, తమ ఆశయాలను, ఆచరణలను వాటి ద్వారా సమాజాన్ని ప్రేరేపించి కొంతమందిని ఆ వైపు మరలించిన వాళ్ళు యుగకర్తలు అన్నమాట. ఆ మాట మాట్లాడుతూ ఆయన ముఖ్యంగా స్వయంగా సారస్వత నిర్మాతలై తాము పోయిన పోకడలకు అనేకులను అనుయాయుల్ని ఆకర్షించి అనేక గ్రంథ రచనలు జననానికి కారణభూతులైన సారస్వత ఉద్దీపకులే వైతాళికులు అంటారు. వీళ్ళలో ముఖ్యంగా ఆయన ఈ 19వ శతాబ్దంలో అంటే వాళ్ళ రచనలు 20వ శతాబ్దం మొదటి 2 దశకాల వరకు విస్తరించిన వాళ్ళలో ముఖ్యంగా కందుకూరిని, గురజాడను, వేద వెంకటయ్య శాస్త్రిని, తిరుపతి వెంకట కవులని ప్రస్తావించి వాళ్ళ గురించి చాలా గొప్పగా వాళ్ళ వ్యక్తిత్వాల గురించి ఆయన చాలా చక్కగా రాస్తారు. ముఖ్యంగా ఇది అయిన తర్వాత
ఆ ఇక ఇది అయిన తర్వాత ఆ ఆ 4వ ఉల్లాసంలో 19వ శతాబ్ది యుగ లక్షణాలు వాంగ్మయం అంటాడు. 19వ శతాబ్దపు యుగ లక్షణాలు ఏమిట్రా అంటే 19వ శతాబ్దపు యుగంలో ముఖ్యంగా ఆ పద్య రచనతో పాటు మార్గ కవిత్వ రచనతో పాటు ఆ గద్య రచనలకు ప్రాశస్త్యం లభించింది అంటూ ఆ గద్య రచనలకు ప్రాశస్త్యము ముఖ్యంగా దక్షిణాంధ్రయుగంలో బీజాలు ఉన్నాయంటూ వాటిని విస్తరించి చెప్తాడు. తర్వాత ఆ పద్యానికి గద్యానికి ఏమిటంటే పద్యము కొంతమందికి మాత్రమే పరిమితమై ఉంటే ఆ రసానుభూతి కల్పిస్తే గద్యము సామాన్య జనుల వరకు వెళుతుంది. గద్యము భావ వైశాల్యానికి తోడ్పడే విషయం అంటూ చెప్తారన్నమాట. 5వ అధ్యాయంలో సారస్వత ఉద్దీపకుల గురించి చెప్పారు ఈ మాటనే. ఇక 6వ అధ్యాయంలో 19వ శతాబ్ది సాహిత్య వీధులు అంటాడు. ఈ 19వ శతాబ్దపు సాహిత్య వీధుల్లో ఆయన మళ్ళా వాటిని 4 విభాగాలుగా విభజిస్తారని చెప్పాను. అదేమిటా అంటే మొదటి ప్రకరణంలో నాటకకర్తల గురించి, 2వ ప్రకటనలో మార్గ కవులు సంప్రదాయ కవుల గురించి, 3వ ప్రకరణలో దేశీ కవులు అంటే జానపదవుల గురించి చెప్తూ 4వ ప్రకరణలో గద్య కవులు అంటే గద్య రచయితల గురించి చెప్తాడనమాట. తర్వాత ఈ 7వ అధ్యాయంలోనే సాహిత్య పరిణామాల గురించి చెప్తూ ఆయన అంటారు. ఇప్పుడు చెప్పడం ఏమిటంటే ముఖ్యంగా ఆ ప్రాచీనాంధ్ర సాహిత్య స్వరూపంలో మొదటి అధ్యాయంలో ఆ కల్లూరి వెంకటనారాయణరావు గారు చాలా సంక్షిప్తంగా, చాలా సాంద్రంగా, డెన్సిటీ ఉన్నదన్నమాట, చాలా లోతుగా పరిశీలించి తన అభిప్రాయాలని వ్యక్తం చేశారు. అక్కడ ఏమిటంటే ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహములో చెప్పని కొన్ని విషయాలు మరి కొంచెం క్లియర్ గా సూచించారంతే. ముఖ్యంగా నాచన సోముని తిక్కనకు దీటైన వాడు అంటారు. తర్వాత రాళ్లపల్లి వారి అభిప్రాయాలతో ఏకీభవించకుండా చాలా సూచనాప్రాయంగా ఎర్రన కంటే నాచన సోముడే గొప్ప అంటాడు. అలాగే దక్షిణాంధ్ర యుగ వైశిష్ట్యాన్ని కూడా చెప్తూ ఆ కాలపు అంతంలో 18వ శతాబ్దపు చివర లో ముఖ్యంగా ఏ విధంగా మార్గ కవులు సంప్రదాయస్తులు మతాంతరీకరణం చెంది ఆ క్రైస్తవ మత ప్రచారానికి ఒడిగట్టారని, ఆ క్రైస్తవ మత వైశిష్ట్యాన్ని చాటుతూ కావ్యరచన చేశారని, ముఖ్యంగా మంగళగిరి ఆనంద కవి గారి వేదాంత రసాయనాన్ని పేర్కొంటారు. దాన్ని ఆయన ప్రౌఢ కావ్యం అంటారు. మనం ఇక్కడ ఈయన నిశ్చిత దృష్టిలో మనము గమనించాల్సిన అంశం ఏమంటే ఒక వాక్యము ద్వారా, ఒక పద ప్రయోగం ద్వారా ఇంతవరకు తెలుగు సాహిత్య చరిత్రకారులు అంతగా గమనించవలసిన విషయాన్ని పేర్కొంటారు. అంటే ఈయన చెప్పిన అభిప్రాయాన్ని మనము వ్యతిరేకించవచ్చు, సమర్థించవచ్చు, కానీ మనలో ఆలోచనను ఉద్దీపన చేసే ఒక విశిష్ట గుణము కల్లూరి వెంకటనారాయణరావు గారిలో అడుగడుగునా గమనించవచ్చు మనము. తర్వాత సీతారామాంజనేయ సంవాదము అని ఒక ప్రముఖ కావ్యాలు 9 కావ్యాలు ఒకటిగా పేర్కొనడము చాలా వింతగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ కావ్యాన్ని గురించి రాసిన వాళ్ళు ఎంతమందో, చదివిన వాళ్ళు ఎంతమందో కానీ ఆ చదవాలనే కుతూహలం ఒకరిద్దరిలోనైనా మనలో జనించవచ్చు, పుట్టవచ్చు అన్నమాట. అంటే కల్లూరి వెంకటనారాయణరావు గారు హై స్కూల్ డిఈఓగానే రిటైర్ అయ్యారు. కాలేజీ అధ్యాపకులు కాదు. ముఖ్యంగా అనంతపురంలోని టీచర్ ట్రైనింగ్ కాలేజీలో ఆయన ఉపన్యాసకాలుగా ఉంటూ మన ప్రసిద్ధి వహించిన గుడిపాటి వెంకటచలం గారితో పాటు ఆ సహోద్యోగిగా ఆయన ఉన్నారు. మీరు చలంగారి మ్యూజియం చదివారంటే 4-5 సార్లు వెంకటనారాయణరావు గారి ప్రస్తావన వస్తుంది. కాబట్టి ఆయన ఏమిటంటే హై స్కూలు ఆ టీచర్ ట్రైనింగ్ కే పరిమితమైన విశాల దృష్టిని, చాలా గంభీర దృష్టిని,
చాలా లోతుపాతుల్ని ఆ ఆ తలపులము దాకా ఈడ్చుకుపోయే దృష్టిని చెప్పారని మనం గమనించవచ్చు. ఈ విషయములో మనము ఆ ఆ మనము గమనించాల్సిన విషయాలు ఈనాటి విమర్శకులు కానీ లేక సాహిత్య చరిత్రకారులు కానీ ఆ వైపు దృష్టి సారిస్తే మరికొన్ని కొత్త విషయాలు మనకు స్ఫురించవచ్చు, వాటి మీద వెలుగును ప్రసారం చేయవచ్చు. ఇక ఆయన ఆయన విషయాలలో ఏమిటంటే ముఖ్యంగా తాను చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్తారు. భాష గ్రాంధికమైన ఎక్కడా అర్థము కాలేదనే భావన తోచదు. చాలా స్పష్టంగా ఉంటుంది. లోతుగా ఉన్నా కూడా భాష క్లిష్టం అనిపించదు. ఇది చాలా మనం గమనించాల్సిన విషయం అన్నమాట. ఈయన అభిప్రాయాలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. ఎక్కడ ఒక్క చోట మాత్రము మనకు ఆ అలంకారిక దృష్టి కనపడుతుంది. అది ఒక వాక్యము 4-5 పంక్తుల వరకు సాగుతుంది. కానీ సాధారణంగా 2 పంక్తులకు కంటే ఎక్కువ సాగని వాక్యాలు ఈయనలో ఉంటాయి. ఈయన వాక్యాలలోని స్పష్టత, సారళ్యము, అర్థగర్భితమైన విశేషము మనము గమనించవచ్చు. ఒకటి ఏమిటంటే, ఒక మాట అంటాడు, ఆయన చెప్పడం ఎంత స్పష్టంగా ఉంటుందంటే, పద్య రచనకు నన్నయ్య ఆద్యుడైతే గద్య రచనకు చిన్నయ్య అనగా చిన్నయ్య సూరి ఆద్యుడు, చిన్నయ్య సూరి గమనించదగ్గవాడు అంటాడు. ముఖ్యంగా ఈయన నీతి చంద్రికను పొగుడుతూ ఆయన ఒక మాట ఏమంటాడంటే, నీతి చంద్రిక అది ఈనాడు నీతి చంద్రికనంటే చాలా మంది పాఠ్య పుస్తకాలలో లేదు. మేము చదివేటప్పుడు హై స్కూల్ లెవెల్లో తప్పకుండా ఉండేవి. అలాగే మన కందుకూరి వారి చిన్నయ్య సూరి గారి మిత్రలాభము మిత్రభేదం ఉంటే కందుకూరి వారి సంధి విగ్రహం ఉండేది. అలాగే కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు రాసిన కాక ఉలూకీయము మాత్రం ఎక్కడా కనిపించేది కాదు. మాకు పాఠ్య గ్రంథాల్లో 10వ తరగతిలో వీరేశలింగం గారి సంధి విగ్రహం కూడా చదివాము. కానీ అవి చాలా పొడవైన వాక్యాలు, అది క్లిష్టము. కానీ చిన్నయ్య సూరి గారి గద్యము చాలా సాంద్రంగా, చాలా డెన్సిటీతో కూడుకుని ఉంటుంది. ఈ తరం వాళ్ళకి ఆ పదాలను అర్థం చేసుకోవడం కష్టమే, కానీ అవి ఒక మారు చదివారంటే మనకు కంఠస్థం అయిపోతాయి. అవి ఒక నీతి వాక్యాలుగా ఉంటాయి. ముఖ్యంగా పోగాలం దాపురించిన వారు దీప నిర్వాణ గంధమును మిత్రవాక్యమును మూర్ఖనరు కనరు అని అంటారు కదా, అది కానీ ఇటువంటి వాక్యాలు కంఠస్థం అయిపోయి ఇప్పటికీ ఆకర్షిస్తాయి. ఆయన ఆ మాటను పేర్కొంటాడు. అలాగే ఇక ఆయన వాక్య నిర్మాణంతో కాకుండా ముఖ్యంగా ఆయన ఈ 4వ అధ్యాయంలో ఈ యుగలక్ష చెప్పిన తర్వాత ఒక 12 మంది ప్రముఖ రచయితల్ని పేర్కొంటారు ఆయన. ఆ 19వ శతాబ్దపు వాళ్ళని, అంటే వాళ్ళలో కొంతమంది 18వ శతాబ్దం చివరిలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళని పేర్కొంటూ వీరేశలింగ యుగము అని వాళ్ళని వాటిలో చేర్చిన వాళ్ళలో 12 మందిని ఆయన కవిత్వ వేది గారు సమాలోచన చేస్తారు. ముఖ్యంగా త్యాగయ్య గారు 1767లో జన్మించి 1847లో స్వర్గస్థులయ్యారన్నమాట. ఈయన 19వ శతాబ్దపు వాడే. కాబట్టి త్యాగయ్య గారికి తెలుగుకు ఏమి సంబంధము అంటే, త్యాగయ్య గారు ఒకనాటి కర్నూలు జిల్లాలోని కాకర్ల గ్రామానికి చెందిన వాళ్ళు అయినా 16వ శతాబ్దంలోనే వారు తమిళనాడులో నివాసం కల్పించుకుని అక్కడే స్థిరపడ్డారంటూ ముఖ్యంగా త్యాగయ్య గారు అనగానే మనకు రాళ్లపల్లి అంతకృష్ణ శర్మ గారు రాసిన త్యాగయ్య గారి నాద సుధారసం అనే వ్యాసం జ్ఞప్తికి వస్తుంది. ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో త్యాగమయ్య కవిత్వం కూడా మరొక వ్యాసం రాశారు. రాళ్లపల్లి వారు త్యాగయ్య గారి నాద సుధారసాన్ని వివరిస్తూ ఆయనలో భక్తి, తర్వాత సంగీతము, భాష అంటూ
ముఖ్యంగా ఆయన భక్తి భావాన్ని కొనియాడుతూ ఆయన సంగీతాన్ని ప్రశంసిస్తూ ముఖ్యంగా ఆయన భాష మీద కొన్ని ఆ ఆ అభిప్రాయాలు చెప్తారు. ఆయన భాష చాలా పటిష్టమైనది కాదని, ముఖ్యంగా తమిళనాడులో స్థిరపడినందువలన ఆ భాషలో సామర్థ్యం కొరబడింది అని అంటారు. కానీ కవిత్వ వైద్య గారు ఏమంటారంటే, ఆయన తరతరాలుగా తమిళనాడులో స్థిరపడ్డా ఆయన భాషలో పటుత్వం లేకున్నా ఆయన భాషలోని సారళ్యము, సరళత, స్పష్టత ఆయన ఆయన కృతులను ముఖ్యంగా ఆయన 600 కృతులు మాత్రమే మనకు లభ్యమవుతున్నాయి. 6000 వరకు రాశారని చరిత్రకారు చెప్తారంటూ ఆయన రాసిన కీర్తనలలో తెలుగు చాలా స్పష్టంగా ఉండడమే కాకుండా ఆ తమిళనాడులో జన్మించిన తమిళులని కేరళలో జన్మించి కేరళ మలయాళ భాష విద్వాంసులైన వాళ్ళను కూడా తెలుగు పట్ల ఆకర్షితులను చేసింది. బహుశా ఆ తమిళనాడులో జన్మించి తరతరాలుగా ఉంటూ ఆ తమిళనాడులోని తెలుగులోనే రాస్తూ తెలుగు భాషకు ఇంత వ్యాపకము, ఇంత వ్యాప్తి కలిగించడము ఆయన యొక్క సామర్థ్యము చాలా ప్రశంసనీయం అనే మాట మనం ఇంతవరకు గమనించాల్సిన విషయం. ముఖ్యంగా 19వ శతాబ్దపు నాటి త్యాగయ్య గారు తెలుగు భాష ప్రచారానికి పరోక్షంగా తమకు తెలియకుండా ఇంత చేసి ఆ తమిళులందరినీ తెలుగు భాషలో రచించే విధంగా చేశారంటే మనం గమనించాలి. ముఖ్యంగా త్యాగయ్య గారి 2వ తరానికి చెందిన ముఖ్యంగా నా 3వ తరానికి చెందిన శిష్యుడైన మైసూరు వాదాచార్యులు గారు అప్పటం అంటే స్వభావ సిద్ధంగా కన్నడిగురు. కానీ ఆయన కన్నడంలో పదాలు రాయకుండా తెలుగులో రాశారు, సంస్కృతంలో రాశారు. ముఖ్యంగా ఆయన ఒక మారు కన్నడ అడిగితే మీరు కన్నడిగులై ఉండి కన్నడంలో ఎందుకు రాయలేదంటే ఆయన ఒక చిరునవ్వు నవ్వి తను తెలుగులోనే రాశాడు అంటారు. ఆ విధంగా ముత్తుస్వామి దీక్షితులు కానివ్వండి, ఇక మిగతా వాళ్ళు కానివ్వండి, ఆయన వాళ్ళందరూ తెలుగులోనే రాయడము చాలా గొప్ప విషయం. ఈ విషయాన్ని పేర్కొంటారు. తర్వాత ఆయన మరికొంతమందిని చెప్తూ ముఖ్యంగా గురజాడను కందుకూరి వారి గురించి రాస్తారు. నాకు ఈ పుస్తకములో కనిపించిన లోపం ఏమిటంటే, వీరేశలింగ యుగము అంటూ వీరేశలింగ యుగములో చాలా మందిని చేర్చుకుంటూ ఆయన యుగానికి ముందు తరం వాళ్ళని చేర్చుకుంటూ ఆయన యుగానికి వెనకటి తరం వాళ్ళని కూడా ప్రస్తావించారు. కానీ వీరేశలింగం గురించి ఒక పెద్ద అధ్యాయం రాయకుండా ఉండడము, వీరేశలింగం గారి సంఘ సేవని, ఆయన ప్రతిభని ఆయన చాలా స్థూలంగా సంక్షిప్తంగా చెప్పారే కానీ వివరంగా ఆధునిక ఆంధ్ర సాహిత్యములో నవల, వ్యాసము, నాటకము, ప్రహసనాలు వీటికి ఆయన కల్పించినంత దోహదము, జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు అన్నింటి ప్రక్రియలో ఆయన ఆద్యుడిగా ఉండడము దాన్ని ఎక్కువగా రాసి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అయినా సరే ఆయన ఒక మాట అంటాడు, వీరేశలింగం గారి యొక్క ప్రతిభనంతా వివరిస్తూ ఆయన సంఘ సంస్కరణ చేయడంలో పాటు తెలుగు వాచకాలు సృష్టించి ఆ కాలంలో పాఠశాలలకు వాటిని ప్రవేశపెట్టి ఆ తెలుగు వాచకాలు ఎలాగ రాయాలని అనే విషయం చేస్తూ తెలుగు భాషాభివృద్ధికి ఆయన ఎంతో దోహదం చేశాడు అంటారు. ముఖ్యంగా ఆయన రచనలు తెలుగు భాషలో ఎన్నెన్నో ప్రక్రియలకు దారి తీశాయని ఆ విధంగా ఆయన యుగకర్తగా చెప్పవచ్చు. అలాగే ఆయన గురజాడ గురించి రాస్తూ కూడా ఇతను మార్గ కవిత్వానికి అయితే అతను గురజాడ వారు దేశ కవిత్వానికి ఆద్యుడు అంటూ ఆయన వ్యావహారిక భాషా సిద్ధాంతాన్ని గురించి చెప్తారు. ముఖ్యంగా ఈయన మన కవిత్వ వేది గారిలోని విశేష గుణం ఏమిటంటే, మనమందరము తెలుగు వ్యావహారిక భాషా ప్రచారము, ఆ తెలుగు వ్యావహారిక భాష మీద జరిగిన గ్రాంధిక భాషకు దానికి మధ్య జరిగిన
సంఘర్షణ గురించి మాట్లాడుతూ గురజాడ అప్పారావు గారితో పాటు ఆయన మిత్రులైన గిడుగు వెంకట రామమూర్తి గారిని పేర్కొంటాము. కానీ కవిత్వవేది కల్లూరి వెంకటనారాయణరావు గారు ఏమిటంటే ఈ వ్యావహారిక భాష అనేది గిడుగు గారి కంటే చాలా ముందే వచ్చింది. 1837లో కవి కాశీయాత్ర చరిత్ర రాసిన మన ఏనుగుల వీరస్వామయ్య గారు, ఆయన కంటే ముందు సిపి బ్రౌన్కి తెలుగులో అక్షరాభ్యాసం చేసిన గురుమూర్తి, రాయిపాటి గురుమూర్తి, ఆయన శాస్త్రి గారు కాదు, గురుమూర్తి శాస్త్రి గారు రాసిన రచనలు అన్నీ చెప్తూ అప్పటికే వ్యావహారిక భాష వచ్చింది అంటాడు. పైగా 1872 ఆ ప్రాంతంలో వెలువడిన కోలా శేషాచల గారు రాసిన నీలగిరి యాత్రను పేర్కొంటారు. ఆయన మరచినది ఏమిటంటే కోలా శేషాచల కవి రాసిన నీలగిరి యాత్ర వచ్చిందే గాని ఆయన కంటే 2 ఏళ్ల తర్వాత 25-30 పేజీల లోపల నీలగిరి యాత్ర గురించి బెండపూడి సుందర్రావు గారు రాశారు. ఆ పుస్తకాన్ని తెలుగు యాత్రా చరిత్ర రాసిన మచ్చ హరిదాస్ గారు ఆ పుస్తకం పేరు మాత్రమే పేర్కొన్నారు. ఆ పుస్తకాన్ని సంపాదించి నేను ఆ మూసి మాసపత్రికలో బేతపూడి సుందర్రావు గారు 25 పేజీల్లో ఎంత చక్కని సార్థకమైన అమూల్యమైన విషయ సంకలనం చేశారు, చెప్పారని రాశానన్నమాట. అంటే మనకు వ్యావహారిక భాష గురించి ఈయన ఎంత చెప్పినా ఆ కాలము తెలియకుండా సిపి బ్రౌన్ గారి కాలం నుంచినే పాటిల్లింది. సిపి బ్రౌన్ గారికి పాఠాలు నేర్పిన గురువులు కూడా వ్యావహారిక భాషలోనే పుస్తకాలు రాశారు అంటూ చెప్పడము మనం గమనించాల్సిన విషయమే. అంటే కవిత్వవేది గారి ప్రత్యేకత ఏమిటంటే సాధారణంగా చాలా మంది విమర్శకుల సున్నిత దృష్టి కూడా చూడని, ప్రవేశించని అభిప్రాయాల వైపు ఈయన తొంగి చూస్తుంటారు. ఈ విషయాన్ని ఇంతకు మునుపు రంగనాథాచార్యులు గారు పేర్కొన్నారు. తర్వాత జీవి సుబ్రహ్మణ్యం గారు కూడా తమ తెలుగు సాహిత్య విమర్శపై ఇంగ్లీషు ప్రభావంలో చెప్పారన్నమాట. ఇది మనం చాలా గమనించాల్సిన విషయం. తర్వాత ఇప్పట్లో రాస్తూ ఈయన నాటకాల గురించి, ముఖ్యంగా అనువాదాల గురించి పేర్కొంటూ ఏ విధంగా అనువాదాలు నుంచి పాత్రోచితమైన వ్యావహారిక భాషలోనూ మౌలికమైన నాటకాలు వచ్చాయంటూ వేద వెంకటరాయ శాస్త్రి గారిని నాటకకర్తలో ముఖ్యంగా చెప్తారు. అలాగే ముఖ్యంగా ఒరిజినల్ నాటకాలు రాసిన వాళ్ళలో రాయలసీమ వారైన ధర్మవరం రామకృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావు గారు, వీళ్ళిద్దరిని ప్రత్యేకంగా పేర్కొంటూ వాళ్ళ నాటకాల వైశిష్ట్యాన్ని చెప్తారనమాట. ఈ విధంగా తర్వాత గద్య రచనలో గురించి కూడా మాట్లాడుతూ తెలుగు గద్యాన్ని ఎవరెవరు ఏ విధంగా పోషించారు అని కొంతమంది ఏమిట్రా అంటే మనకు గమనించాల్సిన విషయము, ఇతరులు పేర్కొనని వాళ్ళ పేర్లు కూడా మనకు ఈయన చెప్తుంటారన్నమాట. ముఖ్యంగా మనము పేర్కొనవలసిన విద్వాంసుల్లో తెలుగు సాహిత్య విమర్శకు తోడ్పడిన వారులో ఒకరు నెల్లూరు నివాసి, దాదాపు 46 ఏళ్లకే జీవితయాత్ర ముగించిన అముజిత గ్రంథ చింతామణి సంపాదకులు అయిన ఆయన అన్నమాట. ఆయన గురించి చాలా పేర్కొంటూ ఎంత గొప్ప కృషి చేస్తారు, ఎన్నో ప్రాచీన కావ్య గ్రంథాలని ఆయన వెలుగు తెచ్చారని చెప్తూ తెలుగు విమర్శకు ఏ విధంగా ఆయన సూటి ఒక దృక్పథాన్ని ఏర్పరచారో ఆ విషయం అంతా చెప్తారనమాట. ముఖ్యంగా ఆయన గురించి ముఖ్యంగా
ఆయన గురించి మాట్లాడుతూ ఆయన పేరు చెప్తూ కరాలపాటి రంగయ్య గారని ఒక శ్రేష్ఠి గారి గురించి కూడా ప్రస్తావిస్తారు. వాళ్ళని మనం గమనించింది తక్కువ. ఆయన తెలుగులో 2 కావ్యాలు రాశారు. ముఖ్యంగా తెలుగు భాష కి ఉద్దీపకులుగా ఎంతో మంది శిష్య వర్గాలను తయారు చేశాడని చెప్తారనమాట. అలాగే చెప్తూ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, సాధారణంగా చాలా మంది దృష్టికి రాని పండితులను కూడా ఈయన తమ దృక్పథంలో చూసి వాళ్ళ యొక్క వైశిష్ట్యాన్ని చెప్తారు. ముఖ్యంగా నాటకకర్తల్లో అయిన తిరుపతి వెంకట కవుల గురించి మాట్లాడుతూ ఆయన ఏ విధంగా నాటకాలకు ప్రాచుర్యం కల్పించారు, అంతేకాకుండా ఆయన తయారు చేసిన శిష్య పరంపర తెలుగు సాహిత్య వీధుల్లోని రకరకాల ప్రక్రియల్లో గొప్పవాళ్ళనిగా తీర్చిదిద్దింది అంటూ తిరుపతి వెంకట కవులను కూడా ప్రస్తావిస్తారు. అదే విధంగా తిరుపతి వెంకట కవుల శిష్యులను కూడా వీళ్ళందరూ చాలా మంది 20వ శతాబ్దపు మొదటి 2 దశకాలలో కృషి చేసినా కూడా అంతకు ముందే వారి రచనా వ్యాసంగము ఉందని చెప్తారన్నమాట. ఇదంతా చెప్పిన తర్వాత ఆయన అనడం ఏమిటంటే, ముఖ్యంగా ఈ ఆధునికగా వచ్చే వాళ్ళకి మన తెలుగు ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధంగా రకరకాల వెళ్ళింది అంటూ ఆయన 19వ శతాబ్ది వాంగ్మయంలోని సాహిత్య పరిణామాలని పేర్కొంటారు. ముఖ్యంగా 19వ శతాబ్దపు వాంగ్మయం ఏమిటంటే, పద్య కృతులు కూడా వచ్చాయి. అయితే ముఖ్యంగా ఆయన కవులని మార్గ కవులు, దేశ కవులు అంటారు. దేశ కవులు అంటే ఆధునిక భాషలో ముఖ్యంగా మన గురజాడ వారి భావజాలానికి సంబంధించిన వాళ్ళు దేశ కవులు. అలాగే ముఖ్యంగా ప్రాచీన కవులకు చెందిన వాళ్ళు మార్గ కవులు అంటూ వాళ్ళని చెప్తూ వాళ్ళ రచనలు కూడా విమర్శిస్తూ ఏ విధంగా వాళ్ళు తోడ్పడ్డారనే విషయం గమనింపజేస్తారు. ఇదంతా జరిగిన తర్వాత ఈ చెప్పదగిన విషయం ఏమిటంటే, ఇంత చెప్పినప్పుడు ఆయన భాషలు ముఖ్యంగా మనకి ఏ విధంగా పురికొల్పుతాయంటే, ఆలోచన శక్తికి మనకు ప్రేరణ కల్పిస్తాయి. సాధారణంగా తెలుగు సాహిత్య చరిత్రకారులు వంగూరి సుబ్బారావు గారి దగ్గర నుంచి వెలముల సింహన దాకా మనం గమనించామంటే, సొంత అభిప్రాయాలను చెప్పిన వాళ్ళు తక్కువ. ఒకవేళ చెప్పినా కూడా ఆ కవుల యొక్క రచయితల యొక్క రచనా వైశిష్ట్యాన్ని చెప్పారే కానీ ఇతరులను ఆలోచింపజేసే విధంగా, కొత్త తరాన్ని తయారు చేసే విధంగా చెప్పిన వాళ్ళు చాలా అరుదనే చెప్పాల్సి ఉంటుంది. ఇతను అంటే కల్లూరి వెంకటనారాయణరావు గారు చాలా స్పష్టంగా తన అభిప్రాయాలు చెప్తారు. ఆయన రాసింది గ్రాంధిక భాషలో అయినా అందరికీ అర్థమవుతుంది. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, కందుకూరి వీరేశలింగాన్ని యుగకర్తగా భావించారే గాని ముఖ్యంగా వ్యాస రచనలో ఆయన చాలా గొప్ప సేవ చేశారు. అంతకు ముందు పరవస్తు రంగరామానుజాచార్యులు, ఆయన సామినేని నరసింహనాయుడు గారు, తర్వాత శ్రీకళాకళలు రాసిన వ్యక్తి, వీళ్ళందరూ ఉండి తర్వాత మన కందుకూరి వారు వస్తారు. జిఆర్ సూరి గారు శ్రీకళాకళలుని రాసిన జిఆర్ సూరి గారు మా బెంగళూరులోని ఆర్మీ స్కూల్లోనే పనిచేశారు. అయితే వీళ్ళందరి గురించి తెలుగు వ్యాస పరిణామంలో రాస్తూ డాక్టర్ కొలకలూరి నాక్ గారు యుగ విభజన చేశారు. ఆయన యుగ విభజనలో గురజాడ యుగం, గురజాడ యుగము అంటారు, కందుకూరి యుగము అంటారు. కానీ కందుకూరి యుగము వెంటనే కొమర్రాజు యుగము అంటారు, తర్వాత చిలుకూరి వీరభద్రరావు యుగము అంటారు, తర్వాత కట్టమంచి యుగము అంటారు, రాళ్లపల్లి యుగము అంటారు.
చలం యుగం అంటారు, శ్రీశ్రీ యుగం అంటారు. వాళ్ళని ఏ విధంగా యుగకర్తలుగా చేశారో ఆ యుగములో ఆ యుగకర్తలు అని చెప్పబడిన మహా విద్వాంసుల అడుగుజాడలో నడిచిన వాళ్ళు ఎంతమందో వాళ్ళ ఆ విషయం ఆయన చెప్పరు. కానీ గురజాడ గురించి, మన కందుకూరి వీరేశలింగం గురించి కొత్తపల్లి వీరభద్రరావు గారు చాలా గొప్పగా రాశారు తమ థీసిస్ తెలుగు సాహిత్యముపై ఇంగ్లీషు ప్రభావము. అలాగే సిపి బ్రౌన్ గురించి మరొక బుక్ కూడా రాస్తూ అక్కడ కూడా ఈయన ప్రస్తావన పదే వస్తుంది. కానీ కందుకూరి యుగము అని చెప్పి ఒక పుస్తకము రాసి దానిలో ఆ యుగములో వాళ్ళు ఏ విధంగా ప్రేరేపింపబడ్డారు, ఏ విధంగా కందుకూరి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లారు అది చెప్పినది చాలా తక్కువ. దానితో పాటే ఆయన చెప్పడం ఏమిటంటే కందుకూరి యుగం గురించి రాస్తూ ఆ 18వ శతాబ్దపు చివర 19వ శతాబ్దపు చివర 20వ శతాబ్దపు 1-2 దశకాల వరకే పరిమితమైన ఆ పూర్వ చరిత్ర అంతా చెప్పి ఈ ప్రతి యుగానికి ప్రతి అధ్యాయానికి ఏ విధంగా మునుపటి విషయాలు ప్రేరేపింపబడ్డాయి, ఏ విధంగా ముందుకు సాగాయి చెప్తూ ఆ చరిత్రనంతా చాలా సింహావలోకనం చేస్తారు. అది చాలా గమనించదగ్గ విషయం అన్నమాట. ఒక యుగానికి మరొక యుగానికి సంబంధం ఏ విధంగా ఉన్నది ఆ విషయాన్ని సాహిత్య చరిత్రలో గమనించిన వాళ్ళు చాలా తక్కువ. ఏ యుగం గురించి రాస్తూ ఆ యుగ విశేషాలు చెప్పేవి కానీ ఇంతకు మునుపటి యుగము తర్వాత యుగానికి ఏ విధంగా ప్రేరేపణ కలిగించింది, అది పాజిటివ్ గా కలిగించిందా లేక పూర్వయుగాలు తర్వాత యుగాలకి ఎలాంటి ప్రేరణ కల్పించాయి, వాటికి విపరీత దృష్టితో ఉన్నాయా, వాటికి అనుకూల దృష్టితో ఉన్నాయా చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది అన్నమాట. కానీ కవిత్వవేది కల్లూరి వెంకటనారాయణరావు గారు మాత్రము ఆ విధంగా కాకుండా ఒక్కొక్క అధ్యాయంలోని విషయాలను ప్రస్తావిస్తూ ఏ విధంగా ఇది తర్వాత యుగాలకు ప్రారంభమైంది, ప్రేరణ కలిగించింది చెప్పారు. చెప్తూ ఇంకొకటి ఏమిటంటే ఈయన కల్లూరి వెంకటనారాయణరావు గారు రాయలసీమ వాసి అయినా కూడా సాధారణంగా రాయలసీమ వాసులు, తెలంగాణ వాసులు తెలుగు సాహిత్య అభివృద్ధికి ఈ కోస్తా ప్రాంతం వాళ్ళు అంటే గోదావరి ప్రాంతం వాళ్ళు కలిగించారని వాళ్ళు ఆక్రమించుకున్నారంటారు. ఈ కవిత్వ వేది గారు అలా అనకుండా తన సాహిత్య చరిత్రలో ఈ ముఖ్యంగా వీరేశలింగ యుగంలో తెలంగాణలోని మరింగంటి కవుల గురించి ప్రస్తావిస్తారు. అలాగనే రాయలసీమలోని ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని యక్షగానాలు రాసిన వాళ్ళు లేపాక్షి రామాయణము, మోక్షగుండం రామాయణము మొదటి వాటిని ప్రస్తావిస్తారు. అంతేకాకుండా సర్కారు ప్రాంతంలోని రచయిత్రులను కూడా ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఆ విశాల దృష్టి చాలా తక్కువ అన్నమాట. అంటే కవిత్వవేది కల్లూరి వెంకటనారాయణరావు గారి దృష్టి ఏమాత్రము సంకుచితమైనదే కాదు, విశాల దృక్పథంతో కూడుకున్నదని మనకు తెలుస్తుంది. ఆ విషయాలను ప్రస్తావిస్తూ అటు సర్కార వాళ్ళ గురించి కానీ లేక తెలంగాణ వాళ్ళ గురించి కానీ రాయలసీమ రచయితల గురించి, నాయకుల గురించి రాస్తూ వాళ్ళ యొక్క ప్రాశస్త్యాన్ని చాలా చక్కగా వ్యక్తీకరిస్తారు. ముఖ్యంగా కొమ్మర్రాజు లక్ష్మణరావు గారి గురించి కానివ్వండి, మాడపాటి హనుమంతరావు గారి గురించి కానివ్వండి, సురవరం ప్రతాప్ రెడ్డి గురించి కానివ్వండి చాలా చక్కగా చెప్పారు. వాళ్ళందరి సాహిత్య సేవలను పదే చాలా ప్రశంసాత్మకంగా ఉద్ఘాటించారన్నమాట. ఇది చెప్పడం ఏమిటంటే కందుకూరి వీరేశలింగ యుగం గురించి రాసిన ఈ పుస్తకము మనము ఈనాటి రచయితలు చాలా మంది తెలియదు. నిన్ననే ఈ విషయం గురించి
ఘట్టమరాజు గారు, కవిత్వవేది గారు వీరేశలింగం అనే పుస్తకం రాశారా మాకు తెలియదే అన్నారు. ఇది ముఖ్యంగా అడుగున పడిపోయింది. దానికి కారణాలు వేరే. తెలుగు యూనివర్సిటీ వాళ్ళు 2017లో తెలుగు సాహిత్య విమర్శన దర్శనం అనే ఒక పుస్తకం వెలువరించారు. అందులో కవిత్వవేది గురించి రాస్తూ, ముఖ్యంగా నా మిత్రులే ఆయన రాస్తూ కవిత్వవేది ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహాన్ని ప్రస్తావించి ఈ పుస్తకం పేరు మాత్రమే చెప్పారు. ఆ పేరు గురించి కొన్ని పైన మాటలు రాశారుగా నా పుస్తకం చదివినట్లేదు. నాకు తెలిసినట్లుగా వెంకటనారాయణరావు గారి ఈ వీరేశలింగం గురించి చదివిన వాళ్ళు చాలా తక్కువని తెలుస్తుంది. ఈ పుస్తకం చదివారంటే మన దృష్టి మరింత విశాలమవుతుంది, మన యొక్క లోచూపు మరింత గాఢమవుతుంది అని చెప్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని కలిగించిన ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అధికార వర్గానికి, మిత్రులు, సాహితీ ప్రియులందరికీ నమస్కారాలు. నా ప్రసంగాన్ని ఇంతవరకు శ్రద్ధగా ఆలకించిన మీ అందరికీ నా కృతజ్ఞతాపూర్వక వందనాలు అర్పిస్తున్నానండి. శివప్రసాద్ గారు. శివప్రసాద్ గారు. మంచి ప్రసంగం చేసిన అశ్వత్థనారాయణ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన పెనుగొండ లక్ష్మీనారాయణ గారు. హలో, వినిపిస్తుంది? ఓకే, నువ్వు 2 నిమిషాలు వారి దాన్ని సమీక్ష. మిత్రులారా, 1945లో పుట్టిన అశ్వత్థనారాయణ గారు 80 సంవత్సరాల వయసులో ఈరోజు మనకు వీరేశలింగం వారి పుస్తకం గురించి, కల్లూరి వెంకటనారాయణరావు గారు రాసిన పుస్తకం గురించి మంచి పరామర్శ చేశారు. అశ్వత్థనారాయణ గారు బెంగళూరులో నివాసం ఉంటూ వారు హిందీ పండితులయ్యి, హిందీ అధ్యాపకులుగా ఉండి తెలుగులో గొప్ప రచనలు చేశారు, గొప్ప విమర్శలు చేశారు, గొప్ప ప్రసంగాలు కూడా చేయటం మన అభ్యుదయ రచన సంఘం అంతర్జాతీయ సమావేశం ద్వారా కూడా జరిగింది. అరసం బెంగళూరులో కార్యకలాపాలు బాగా సాగినప్పుడు ఉమారాశ్వర నేతృత్వంలో వీరి సహకారం కూడా లభించిందని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు వారి ప్రసంగంలో చాలా మంచి విషయాలు చెప్పారు. ఈ పుస్తకం కవిత్వవేది కల్లూరి వెంకటనారాయణరావు గారు రచించిన వీరేశలింగం యుగం ఒక పరిశీలన అనే పుస్తకాన్ని గురించి వారు పరామర్శిస్తూ, ఇది 8 ఉల్లాసాలు అంటే అధ్యాయాలు కలిగిన పుస్తకంలో 246 పుటల పుస్తకం అని చెప్పి వివరిస్తూ, ఈ పుస్తకం ఎంతో సరళంగా గ్రాంధికంలో సాగినా కానీ సరళంగా ఉందని, చాలా స్పష్టంగా భాష ఉందని అర్థమవుతుందని కూడా చెప్పారు. అయితే ఆధునికత్వానికి యుగకర్తలుగా గురియాడ, కందుకూరి వీళ్ళందరి గురించి జరిగిన చర్చను కూడా వివరించారు. అయితే ఈ పుస్తకంలో కందుకూరి వీరేశలింగం గారి గురించి యుగకర్తగా వారిని గురించిన చర్చ సమగ్రంగా సాగలేదన్న అభిప్రాయాన్ని కూడా వారు ఉదహరించారు. అయినా కందుకూరి, గురియాడ తదితరులు ఈ యుగకర్తలుగా వారు చేసిన కృషిని కూడా మెచ్చుకున్నారు. యుగకర్తకి అంటే నిర్వచనం ఏంటో కూడా వారు, యుగకర్త అంటే వైతాళికులు అంటే ఒక నిర్వచనాన్ని కూడా మనకు ఈ పుస్తకం ద్వారా ఈ ప్రసంగంలో అందించారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పుస్తకంలో వీరు అనంతపురం జిల్లా వాసని, ఈ పుస్తకం అనంతపురం దాటి వెళ్ళలేదని, తెలుగు సాహిత్యంలో ఈ పుస్తకానికి కల్లూరి వెంకటనారాయణ గారికి సరైన గుర్తింపు రాలేదని చెప్పి కూడా చెప్పారు. చివరిలో వారు ఇంకా అనేక విషయాలు చెప్తూ ఈ పుస్తకం గురించి తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన ఒక పుస్తకంలో వీరి పుస్తకం పేరు మాత్రమే ప్రచురించారు, పేరు మాత్రమే పేర్కొన్నారు కానీ అని చెప్తూ ఆ విమర్శకుడి పేరు కూడా వీరు చెప్పలేకపోయారు. అలాగే చెప్పలేదు, ఎందుకైనా మంచిదని. అయితే ఈ పుస్తకాన్ని తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు ప్రచురించడం చాలా అవసరమని కూడా వారు తమ అభిప్రాయం ప్రకటించారు. నా అభిప్రాయం కూడా అది. వీరు ఇంకొక విషయం ఏంటంటే, వీరు గత సాహిత్యం గురించి చాలా విశ్లేషణ, చాలా శక్తివంతమైన పరిశీలన చేస్తున్న విమర్శకులు అశ్వత్థనారాయణ గారు. ఇటీవలన గ్రంథాంతరంగం అని చెప్పి ఒక గొప్ప పుస్తకాన్ని వారు వెలువరించారు. అది అరుదైన గ్రంథాలకు
గ్రంథాలను ఉటంకిస్తూ దాని సారాన్ని ప్రకటిస్తూ గ్రంథాంతరంలో పుస్తకాన్ని వెలువరించారు. ఆ పుస్తకం గురించి ఈ మే సాహిత్య ప్రస్థానం సంచికలో గారు రంగనాథన్ గారు మంచి పరామర్శ చేశారు. అది విలువైన పుస్తకం అని చెప్పి కూడా మనకు ఆ పరామర్శ ద్వారా తెలుస్తుంది. ఈ పుస్తకాన్ని తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురిస్తే బాగుంటుందని చెప్పి ఈ అభిప్రాయం నేను కూడా చెప్తున్నాను. యుగకర్తలు ఆ విభజన గురించి కూడా, వారి పూర్వ రచయితల గురించి, త్యాగయ్య వాళ్ళందరి గురించి కూడా అనేక మంచి మంచి విషయాలు చెప్పారు. అశ్వత్థనారాయణ గారు ఇంతకు ముందు కూడా మన అంతర్జాల సమావేశాల్లో పాల్గొని మనకి మంచి ప్రసంగాలు చేశారు. వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది 201వ సమావేశం అంతర్జాల సమావేశం. ఇది ఇన్నేళ్ల పాటు అభ్యుదయ సంఘం జరిపిన గొప్ప కార్యక్రమం. ఇది ఒక మైలురాయిగా ఈ 201 అంటే చాలా గొప్ప విషయం, నిరంతరాయంగా జరుగుతుంది. ఇందుకు కృషి చేసిన వాళ్ళు ప్రధానంగా ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, మన సమాచార శాఖకు సంబంధించిన అరసవ్ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్, మన ఒల్లూరు శివప్రసాద్, మిత్రులందరూ చాలా గొప్పగా కృషి చేస్తూ వారు తమ బాధ్యతగా తమ సేవలను కూడా అందిస్తున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అశ్వత్థనారాయణ గారికి మరోసారి నమస్కారాలు. నమస్కారం సార్. ధన్యవాదాలు సార్. నమస్కారం. ఓకే, ఆనంద్ వచ్చే వారం చెప్పమ్మా. ఇంకెవరైనా మాట్లాడతారు? ఇంకెవరన్నా? ఇంకా